టీడీపీ మహానటులు లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వాళ్ళ కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళు నన్ను అడుగుతాం జరిగింది, అన్నా మాకు ఇబ్బందులు ఉన్నాయి, ఆయన చనిపోయే ముందర మాకు ఇంత అప్పులు నేను తెలీదు, ఎటోగట మీరు మా పిల్లల్ని చదివించాలని చెప్తాం జరిగింది. అది చూసి మన ఇంజనీర్లు, డాక్టర్లు, వీళ్ళ పిల్లలందరూ ఒక ఇంజనీరు డాక్టర్లుగా అవ్వాలనే కోరిక ఉంది వాళ్ళు. అది చూసిన తర్వాతనే అధ్యక్షులు వారితో మాట్లాడి ఆంధ్ర రాష్ట్రంలో చల్లపల్లిలో ఒక ఎన్టీఆర్ మోడల్ స్కూల్ రాబోయే సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టబోతుంది. ఇటు తెలంగాణలో వరంగల్ జిల్లా, వరంగల్ టౌన్ దగ్గర కూడా ఒక మోడల్ స్కూల్ తెలుగుదేశం పార్టీ పెట్టబోతుంది. ఈ మోడల్ స్కూల్ ద్వారా ఇట్లా కార్యకర్తల పిల్లలు ఎవరైతే ఉన్నా వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంది. మీరు ఎవరు అధైర్యపడాల్సిన అవసరంలే. 100కి 100% మేము తప్పకుండా ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటాం. చివరిగా ఈ 54 లక్షల మంది సభ్యత్వం సాధించామంటే అది మీ అందరి సహకారం వల్ల, మీ అందరి ప్రోద్బలం వల్ల. ఏదో ఒక్క ఆఫీస్లో కూర్చుని చేసే కార్యక్రమం కాదు. మనం 54 లక్షల సభ్యత్వం చేసిన తర్వాత అన్ని పార్టీలు మన వెనకాల పరిగెడుతున్నాయి. ఉత్తి లెక్కలు రాస్తున్నారు, మేము 5 లక్షలు చేసాం, 50 లక్షలు చేసామని. అవునా కాదా? తెలంగాణ నుంచి వచ్చిన కార్యకర్తలు చెప్పాలి. ఒక పార్టీ అంటుంది, అవునా కాదా? అలాంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళ పార్టీలోనే ఒక నాయకుడు నన్ను అడిగారు, అయ్యా నువ్వు 54 లక్షలు ఎందుకు చేసావు, మేము ఇప్పుడు సస్తున్నాం, మేము 50 లక్షలు చేసేదానికని. ఈ 54 లక్షల సభ్యత్వం జరిగిందంటే కేవలం ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వల్లనే. ఈ సభ్యత్వం జరిగేటప్పుడు నేను కొంతమందికి ఇబ్బంది పెట్టాను, కొంతమందిని గట్టిగా తోస్తాం జరిగింది, నన్ను క్షమించాలి. దానికి అధ్యక్షుల వారికి 1/2 కోటి సభ్యత్వం చేసి చూపించాలనే ఏకైక ఆలోచనతో ఇది చేస్తాం జరిగింది తప్ప ఇంకేమీ కాదు. చివరిగా ఇంత అద్భుతమైన అవకాశం, అతి చిన్న వయసులో ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులకి, అధ్యక్షుల వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై హింద్.